కూటమి ప్రభుత్వ ముసుగులో జరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు, వీరు నలుగురు కూడా ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రజలకి ప్రభుత్వం తరపున ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాస్తవాలు చెప్తామనే పేరు మీద కూర్చుని వారు మాట్లాడారు. మాట్లాడుతూ పయాల్ కేశవ్ గారు వారు మాట్లాడారు. వారెంత పెద్ద మనుషులంటే వారు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రులు. ఆర్థిక శాఖ గురించి కానీ ఈ రాష్ట్రానికి పయ్యావుల కేశవ్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అప్పులు కానీ వాటి గురించి ఎప్పుడు కూడా ప్రజలకి చెప్పాలని ఎప్పుడు కూడా వారు ప్రెస్ మీట్లు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం కోసమే వారు ప్రెస్ మీట్లు పెడతారు. వారి శాఖ గురించి అసలు వారికి ఏం పట్టింపు ఉండదు. వారి శాఖ మరి ఆయన నడుపుతారా చంద్రబాబు నడుపుతారా మనకు తెలియదు. వారంటారు అసలు దేవుడి ప్రసాదం మొత్తం కెమికల్స్ కలిసి ఏడుకొండలవాడి ప్రసాదం తయారు చేశారు. మార్కెట్లో దొరికేదానికన్నా కూడా అతి తక్కువ రేట్లకి ఆవు నెయ్యి కొన్నారు. 319కే కొన్నారు, 329కి కొన్నారు. ఎలా సాధ్యం అని వారు అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియంది ఏంటంటే వారు ఏం దాచిపెడుతున్నారయ్యా అంటే వారి ప్రభుత్వం కూడా హర్ష్ డైరీ అనే ఒక డైరీని, హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి 2 అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరగక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాకేం సంబంధం, నిన్న మొన్న కేశవ్ గారు అన్నాడు మాకేం సంబంధం, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు. ఇదేమో అక్టోబర్ నవంబర్లోనే దాన్ని అప్రూవల్ ఇచ్చారు ఆ కంపెనీకి, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటారు. కేశవ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి మాకేం సంబంధం అంటే మేలో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలక్షన్ కమిషన్తో దెబ్బలాడి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు?
క్యాబినెట్ చర్చ చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయకి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ. ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు అంటే, జగన్ గారు ఎక్కి మేము ఎక్కిన తర్వాత 219కి తప్ప 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ, 319కి తప్పు అంటున్నారు. 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు, నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి. పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు, వారేమంటారు, ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు, ఎలా కొంటారయ్యా ఇది, మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు, ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో, ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే, మీకు వాటాలున్నా, షేరుధనం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరివ్వండి. జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో, ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో, ఎవరు అపచారం చేశారో. ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా, ఇవ్వండి. ఇవాళ వారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు వారు? పవన్ కళ్యాణ్ గారు అయిపోతే అసలు మామూలుగా ఆయన మామూలుగా కాదు, సూక్తి అసలు. ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు
విషం చిమ్మటాకు కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చిమ్మటమే అసలు మామూలుగా వాయు, అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న. తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని, ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన. అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అందుకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి. నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని, లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలన ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా, పాలనలో గెలిపించారా? ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు, ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు అసలు.